జనసేన నిన్న ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం అందరం చూసాము. అయితే ఏదైనా ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్నో వార్షికోత్సవాన్నో జరుపుకునేటప్పుడు ఇంతవరకు మన ప్రయాణం ఏ విధంగా సాగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, రాబోయే రోజుల్లో ఒక రాజకీయ పార్టీగా ఎలా ముందుకు వెళ్ళాలి, జనం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీయే అయితే రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తాము, ప్రగతి కోసం ఏం చేస్తాము, తెలుగు జాతి కోసం ఏం చేస్తాము అనేటువంటి అంశాలు చర్చించటం, దాని మీద తీర్మానాలు చేయడం అనేటువంటిది సాధారణంగా జరుగుద్ది. కానీ ఈ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అలాంటివి ఏమీ లేవు. అది ఆవిర్భావ సభ లేక ఆడియో రిలీజ్ ఫంక్షనా అనే విధంగా ఆ సభ జరగడం ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ గత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారు చెప్తున్నట్టుగా స్వడబ్బా పరస్పర డబ్బా ఈ సినిమా రిఫరెన్సులతోటి, సినిమా పేర్లతోటి సాగినటువంటి ఉపన్యాసం చూస్తే అది స్వడబ్బా కానీ పరస్పర డబ్బాలు కానీ కనిపిస్తున్నాయి తప్ప జాతి ప్రయోజనాల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడినటువంటి విధానం కూడా అక్కడ ఏది కూడా కనిపించడం లేదు. ఆ సభలో సైద్ధాంతిక బలం ఉంది, 11 సంవత్సరాలు పార్టీ నడిపామని మాట్లాడటం మేము విన్నాం. ఏమిటి సైద్ధాంతిక బలం, ఏమిటి మీ సిద్ధాంతం? చెగువీరాతో మొదలుపెట్టి భగత్ సింగ్ని కలుపుకుని కమ్యూనిజాన్ని కలుపుకుని మీ సిద్ధాంతం ఏమిటి? సోషలిజమా, కమ్యూనిజమా, సెక్యులరిజమా, అంబేద్కరిజమా, లేక బ్రాహ్మణీయ మనుయిజమా? ఏమిటి మీ ఇజం? ఇంతవరకు అసలు ఒక సిద్ధాంతం అనే దాని మీద నిలకడగా నిలబడి ఇది నా సిద్ధాంతం అని చెప్పకుండా సిద్ధాంత బలంతో ముందుకు వెళుతున్నామని చెప్పారంటే అది ఒకవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొక వైపు గద్దర్ గురించి మీరు మాట్లాడటం జరిగింది. మరి గద్దర్ గారు బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండిలో వస్తావో కొడకో అనేటువంటి రెఫరెన్స్ని మీరు తీసుకొని వచ్చారు. మరి అదే గద్దర్ గారికి బండి సంజయ్ ఎందుకు పద్మభూషణ్ రాలేదు అనేటువంటి అంశం గురించి మాట్లాడితే వారు ఏం చెప్పారు? బండి సంజయ్ గారు ఏం చెప్పారు? గద్దర్కి పద్మభూషణ్ అంటే ఇస్తాం, ఆయన బీజేపీ కార్యకర్తలు చంపారు, అతనికి ఎలా ఇస్తామని చెప్పేసి బండి సంజయ్ అంటుంటే మీరు బండెలక బండి గట్టి అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ మీ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి బండి సంజయ్ గారి గురించి మీరెందుకు అడగలేదు? వారు 2 విషయాలు మాట్లాడారు అక్కడ. ఒకటి, మా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి మేము ఎలా పద్మభూషణ్ ఇస్తామని వారు అన్నప్పుడు, పద్మభూషణ్ కానీ విభూషణ్ కానీ ఇచ్చేది ప్రతిభను బట్టి, వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి, వారు చేసినటువంటి సేవలను బట్టి అనేటువంటిది చెప్పాలి. రెండవది, అంటే బీజేపీ అయితేనే మేము బిరుదులు ఇస్తాం, బీజేపీకి పొలిటికల్ ఎలియన్స్ ఉంటేనే మేము బిరుదులు ఇస్తామని అతను చెప్తుంటే గద్దర్ లాంటి వ్యక్తి ఎవరిని చంపించాడు, ఎక్కడ చంపించాడు, ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారని మీ అలయన్స్ పార్ట్నర్ని నిలదీయకుండా ఆయన రిఫరెన్స్ తీసుకొచ్చి బండి వెనక బండి కట్టని మీరు మాట్లాడుతున్నారు. మరొక అంశం మీరు ఏం మాట్లాడారు? ఉత్తరాది ఆధిపత్యం. మరి ఉత్తరాది ఆధిపత్యం మేము ఒప్పుకుంటామా? మా మీద ఉత్తరాది ఆధిపత్యం ఎందుకు 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 అని ఆనాడు ప్రశ్నించి ఈరోజు హిందీ నేర్చుకోండి, త్రిభాషలు పాటించండి అని అంటే భాషల మధ్య ద్వేషాలు అంటారు. హిందీ మీద ఎవరికీ ద్వేషం లేదు. మనకి 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో హిందీ భాష ఎలాగో తెలుగు భాష కూడా అంతే. దే ఆర్ ఈక్వల్ లాంగ్వేజెస్. మేము తెలుగు నేర్చుకుంటాము, ఇంగ్లీష్ నేర్చుకుంటాము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి అని 2 భాషలతోనే తమిళనాడు వాళ్ళు 1968 నుంచి ద్విభాషా సూత్రాన్ని పాటిస్తూ ఉన్నారు. అందువల్ల ఇంతవరకు వాళ్ళేం కోల్పోయింది లేదు. హిందీ లేనందువల్ల వాళ్ళు నష్టపోయింది లేదు. గూగుల్కి CEO దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో, LIC ఆఫ్ ఇండియానో, ఒక ICICO, HDFCO, యూ నేమ్ ఏ పబ్లిక్ సెక్టర్, తమిళియన్స్ హెడ్ చేయనటువంటి పబ్లిక్ సెక్టరే లేదు. మరి అలా హిందీ నేర్చుకోలేదు. హిందీ లేకుండానే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంస్థలకు చైర్మన్లుగా, CEOలుగా ఉన్నారు. అందుకే NCERT 2019లో చెప్పిన స్టడీలో
ఎక్కువ భాషలు నేర్పించి పిల్లల మీద భారం మోపొద్దు, కాంపిటేటివ్ స్పిరిట్ స్కిల్స్ పోతున్నాయి, కాబట్టి అవసరమైన వాళ్ళు భాష నేర్చుకుంటారు, అందువల్ల 3 భాషలు అవసరం లేదని ఎన్సీఆర్టీఏ చెప్తే హిందీ నేర్చుకోండి అని చెప్పేసి అంటుంటే అది భాష మీద మాకు వద్దు, భారం పిల్లలకు వద్దు అంటే అది ద్వేషం ఎట్లా అవుతుంది? మరి 3 భాషలు తెలుగు వాళ్ళు నేర్చుకోవాలి, ఓకే, మరి యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ తెలుగు నేర్చుకుంటారా? తమిళ్ నేర్చుకుంటారా? కన్నడ నేర్చుకుంటారా? మరి 3 భాషలు వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. ఈ హిందీ ఆధిపత్యం ఏమిటి? మన తెలుగు జాతి ప్రయోజనాలు కదా మీరు మాట్లాడాలి. ఏ విధంగా హిందీ తెలుగు కంటే గొప్ప, ఏ విధంగా తెలుగు హిందీ కంటే తక్కువ? రెండు సేమ్. మాతృభాష చాలు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ చాలు. అది పక్కనున్నటువంటి తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారు చెప్తుంటే దానికి తెలుగు జాతి ప్రయోజనాలు మాట్లాడాల్సింది పోయి భాషల మీద ద్వేషం అంటారేంటి? భాషల మీద ద్వేషం ఎవ్వరికీ లేదు. ఎక్కడ అవసరమైనప్పుడు అక్కడ ఆ భాష మాట్లాడతాం, అది ఒకటి గమనించాలి. డీలిమిటేషన్ గురించి మాట్లాడుతుంటే దాన్ని మీరు తప్పుపడతారు. డీలిమిటేషన్ గురించి 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. ఇప్పుడున్నటువంటి 543 సీట్లు లోక్సభవి పునర్వ్యవస్థీకరణ చేసినా, లేదు 2021లో జరగాల్సిన సెన్సస్ ఇప్పుడు జరగబోతోంది, సెన్సస్ చేసిన తర్వాత వచ్చిన పాపులేషన్ బేసిస్ మీద చేసినా అప్పుడు 848 సీట్లు అవుతాయి. ఇలా 2 భాగాలుగా ఏది చేసినా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్నీ కూడా నష్టపోతున్నాయి. ఈరోజు లోక్సభలో మన ప్రాతినిధ్యం ఎంత అంటే 24%, 24% సీట్లతో మనం ఉన్నాం. ఈ 543 కనుక మీరు పునర్వ్యవస్థీకరణ చేస్తే 80 ఉన్న ఉత్తరప్రదేశ్కి 91 వస్తాయి. అదే జనాభా ప్రకారంగా చేస్తే 80 ఉన్న ఉత్తరప్రదేశ్కి 143 వస్తాయి. అంటే ఏకంగా 63 సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకున్న షేర్ 24%, 19% తగ్గిపోద్ది. ఈ 4 రాష్ట్రాలే బీమారు స్టేట్స్, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలే ఈ డీలిమిటేషన్ వల్ల 150 స్థానాలు పెరిగి 38% ప్రాతినిధ్యం పార్లమెంట్లో వాళ్ళకి వస్తుంది. మనది 19కి పడిపోతుంది. తేడా ఎంత? 19 + 19 కలిపితే 38. అంటే సగానికి సగం దక్షిణ భారతదేశం పడిపోతూ ఉంటే ఈ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు, హిందీ బెల్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు 38%, ఇంకా నేను ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ అవి కూడా కలిపితే 40%కి పైగా అయిపోతూ ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఎంపీలతో సంబంధం లేకుండానే భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే దక్షిణ భారతదేశాన్ని ప్రాతినిధ్యం పోవడం కాదు, ఇలాంటి ఎక్సర్సైజ్ జరిగితే రేపు భారతదేశమే మన సౌత్ ఇండియాని కోల్పోయే పరిస్థితి రావచ్చు అనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్ప ఎవరూ కూడా దేశాన్ని వదిలేయాలి, విడదీయాలి అని మాట్లాడటం లేదు. ఎందుకు లేనటువంటి అంశాలు మీరు ఇక్కడ చెప్తున్నారు, లేనటువంటి అంశాలు మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి మరొక విషయం మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? జనం కోసం పార్టీ నిర్మాణం చేశాం, మరి పార్టీ కార్యకర్తలకు ఏమైనా ఒక దిశానిర్దేశం అనేటువంటిది చేశారా? పార్టీలో ఆవిష్కార దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవంలో ఏ రకమైనటువంటి దిశానిర్దేశం కార్యకర్తలకు ఇచ్చారా? ఇవ్వకుండా నేను ఈ మతం పాటిస్తాను, నేను రామభక్తుడిని, శివభక్తుడిని, ఎవరు అడిగారు? మీరు ఎవరిని పూజిస్తున్నారు, ఏ మతాన్ని ప్రేమిస్తున్నారు, ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు కదా. మతం అనేది మనిషి కోసం కానీ మనుషులు మతం కోసం కాదు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా గొప్పగా ఆ పేరుని ఉచ్చరించారు, ఫస్ట్ లా మినిస్టర్ అని. ఫస్ట్ లా మినిస్టర్ ఏం చెప్పారంటే మతం అనేది మనిషి కోసం, మనిషి మతం కోసం కాదు. సో మనం మతం కోసం పుట్టలేదు, మనుషులు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మతం కావాలి. లక్కీగా ఆంధ్రప్రదేశ్లో మత సహనం కలిగిన వాళ్ళు, మత విశ్వాసం కలిగిన వాళ్ళు ఉన్నారు తప్ప మతోన్మాదం కానీ మత చిచ్చులో పడేటువంటి వాళ్ళు లేరు. కాబట్టే 1951లో జనసంఘ్ ఏర్పడి 1980 ఏప్రిల్ 6న బీజేపీగా అవతరించి 45 సంవత్సరాలు అయినా కూడా ఆ మతతత్వ చిచ్చు ఆంధ్రప్రదేశ్లో పెట్టలేకపోయారు. కాబట్టే కనీసం 1% ఓట్లు కూడా స్వతంత్రంగా పోటీ చేస్తే బీజేపీకి రాలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో అడగని విషయాన్ని, వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని ఎందుకు పదే పదే మతాన్ని బయటికి తీసుకొస్తున్నారు? మీరేమంటారు? ముస్లింలు అయితే ఊరుకుంటారా? మహమ్మద్ ప్రవక్త అంటే ఊరుకుంటారా? మహమ్మద్ ప్రవక్తని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది రాజా సింగ్, మీ అలియన్స్ పార్ట్నర్, తెలంగాణలో ఉన్నాడు. మహమ్మద్ ప్రవక్త గురించి, ఇస్లాం గురించి, అల్లా గురించి ఏదంటే అది మాట్లాడుతున్నది రాధా మనోహర్ దాస్. మరి వీళ్ళెవరిని కూడా ముస్లింలు ఏం చేయలే, బయటకు వచ్చి వాళ్ళ మీద ఏమీ దాడులు చేయలే. వాళ్ళు మామూలుగానే ఉన్నారు, నిశ్శబ్దంగానే ఉన్నారు, వింటూనే ఉన్నారు. మీరెందుకు రెచ్చగొడుతున్నారు? మీరెందుకు ఉసుగలుపుతున్నారు? జనరేషన్ మారిందని చెప్తున్నారు. అంటే ఏంటి? జనరేషన్ మారింది, ఉడుకు రక్తం ఉన్నటువంటి నా ఫ్యాన్స్ నేను ఎక్కడికి వస్తే అక్కడికి వస్తారు, అరుస్తారు, ఏళ్ళు వేస్తారు. కాబట్టి మీరు తయారైపోండి, నేను చిచ్చు పెడుతున్నాను, మీరు తిరుగుబాటు చేయండి, ఊచకోత పోయండి అని మీరు ఏమైనా ఒక సందేశాన్ని ఇస్తున్నారా? జనరేషన్ మారిందంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే సహనం వదిలేయండి, మత సహనం మనకు వద్దు, మెజారిటీ ఏకం కండి, హిందువులు ఏకం కండి అని హిందుత్వ అనేటువంటి దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదంటే ఎవరు అడిగారు మీరు సనాతనవాదా కాదా అని? అడగలేదు కదా, అది మీ వ్యక్తిగతం కదా, మీకు నచ్చిన దేవుడిని పూజించండి, అలా ఎవరైనా కూడా పూజించుకోవచ్చు. అది మానేసి మరి మీరు చెగువెర అన్నారు. చెగువెర ఎవరు? అక్కడ ఒక కార్మిక మంత్రిగా చేరి సాటి కూలీలతో మూటలు మోసినటువంటి వ్యక్తి, మంత్రిగా ఉండి ప్రవహించేటువంటి ఒక నడిచేటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా తను ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే నేను ఎందుకు నాస్తికుడయ్యాను అని జైల్లో కూర్చుని పుస్తకం రాసినటువంటి వ్యక్తి మీరు తీసుకున్నటువంటి భగత్ సింగ్. ఏంజల్ అండ్ మార్క్స్ రాసినటువంటి కమ్యూనిజంలో మతం ఒక మత్తు వంటిది అని రాశారు. దాస్ క్యాపిటల్, ఈ పుస్తకాలన్నీ మీ 2 లక్షల పుస్తకాల్లో మీరు చదివినట్లు లేవా? దానిలో లేవా ఈ విషయాలన్నీ? మరి ఇవన్నీ ఉంటే అనవసరమైనటువంటి విషయాలు ప్రస్తావన చేసి గుడ్డిగా మీతో ఫాలో అవుతున్నటువంటి కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? వాళ్ళు ఎందుకు బలి పశువులను చేస్తున్నారు? నేను ఎందుకు బలి పశువులు అంటున్నానంటే, మీరు చెగువెర అంటే వెంట వచ్చారు, భగత్ సింగ్ అంటే వెంట వచ్చారు, కార్ల్ మార్క్స్ అంటే వెంట వచ్చారు, సెక్యులరిజం అంటే వచ్చారు, అంబేద్కరిజం అంటే వచ్చారు, పూలే అంటే వచ్చారు, మాయావతి అంటే వచ్చారు, చివరికి బీజేపీ అంటే కూడా వస్తున్నారంటే గుడ్డిగానే కదా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎందుకు ఇన్ని రంగులు మార్చినా ఎందుకు ఫాలో అవుతున్నారంటే మీ మీద ఉన్న అభిమానంతో. ఒకవేళ మీ సిద్ధాంతాల ప్రకారంగా వాళ్ళు ఉండాలంటే చెగువెర అప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడే వెళ్ళిపోవాలి, అంబేద్కర్ అంటే వచ్చిన వాళ్ళు అప్పుడే వెళ్ళిపోవాలి, సెక్యులరిజం అంటే వచ్చిన వాళ్ళు అప్పుడే వెళ్ళిపోవాలి. కేవలం బ్రాహ్మణీయ మనువాదం పాటించే వాళ్ళైతేనే ఇప్పుడు ఉండాలి. కానీ ఉంటున్నారంటే అర్థం మీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఉంటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళని బలిపశువులు చేయొద్దు. ఎందువల్లంటే మీ సనాతన ధర్మం ఏమిటో నిర్వచించండి. మొదట మీ సిద్ధాంతం అంటే మీ పార్టీ సిద్ధాంతం చెప్పండి జనానికి. ఏమిటి సిద్ధాంతం? కమ్యూనిజమా, సెక్యులరిజమా, అంబేద్కరిజమా, లేకపోతే మనువాద బ్రాహ్మణిజమా? ఏమిటి మీ ఇజం? అది చెప్పండి. రెండోది సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పండి. సనాతన ధర్మం అంటే మేము చూసింది మనువు రాసినటువంటి సనాతన ధర్మం. అందులో కులాలను, వర్గాలను విభజించి సగ జనాభా అనేటువంటి స్త్రీని బహిష్కరించి గుడికి బడికి నిషేధం చేసి ప్రతిభను తొక్కేసి 90% మంది ప్రజలు దాసులుగా ఉండండి, దాసీలుగా ఉండండి, శూద్రులుగా ఉండండి అని చెప్పి ఈ పై 3 వర్ణాలకు పనిచేయమని చెప్పారు. అదే మీ ధర్మం అయితే పలుగు పార పట్టుకుని పొలంలోకి వెళ్ళి పనిచేయండి. అంతేగాని మీరు యాక్టర్గా, పొలిటీషియన్గా పవర్లో ఉండడానికి అవకాశం లేదు. సనాతన ధర్మం ఒప్పుకోదు. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, నీకు అర్హత లేదు యాజ్ పర్ సనాతన ధర్మం. ఒకవేళ ఆ సనాతన ధర్మాన్ని ఎన్నోసార్లు మాడిఫై చేశాం. బ్రిటిష్ వాళ్ళు సతీ సహగమన చట్టం దగ్గర నుంచి మాడిఫై చేసుకుంటూ వచ్చారు. బాల్య వివాహాలు తీసేశారు, దేవదాసి చట్టం తీసేశారు, స్త్రీలకు విద్యనిచ్చారు, స్త్రీలకు ఆస్తి హక్కునిచ్చారు, ఇవన్నీ మార్చుకుంటూ వచ్చారు. అలా మారిపోయింది సనాతన ధర్మం. అదా మీ ధర్మం? లేక కొత్తగా ఏదైనా మీరు ఒక డిఫైన్ చేశారా? ప్లీజ్ డిఫైన్ సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని నిర్వచించి జనానికి చెప్పండి. మీరు పాటించే ధర్మం మీకు నచ్చింది పాటించుకోండి. ఆ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అంతేగాని జనం మీద ఎందుకు రుద్దుతున్నారు? మత చిచ్చు ఎందుకు తీసుకొస్తున్నారు? ముస్లింస్ ఊరుకుంటారా? ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నారు అంటే ఈ ఎలక్షన్ల కోసం. అక్కడ జరిగిన తీరు చూస్తే మీ ఎంపీలు కానీ మీ ఎమ్మెల్సీలు కానీ మాట్లాడిన విధానం చూస్తే ఎలా ఉందంటే, కూటమి అనేది ఒక డ్రామా, కూటమి అనేది గెలుపు కోసమే ఏదో రకంగా మాయమాటలు చెప్పి మోసపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టాలి అనే దానికోసమే కూటమిగా ఏర్పడినట్టు ఉంది తప్ప నిజంగా జనం కోసం, జన అభివృద్ధి కోసం, జనంకి ఇచ్చేటువంటి సంక్షేమం కోసం కూటమిగా ఏర్పడి చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఎంఏ ఎకనామిక్స్ చదివి
ఫైనాన్షియల్ స్టేట్మెంట్ తెలిసి, ఫిస్కల్ డెఫిసిట్ తెలిసి, రెవెన్యూ రిసీట్స్ తెలిసి, ఎక్స్పెండిచర్ అన్నీ తెలిసిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు, హామీలు ఎలా నెరవేరుస్తామంటారు. హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా డబ్బులు లేవని? ఎంత బడ్జెట్ మీకు తెలియదా? మీరు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఏపీ రెవెన్యూస్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి మీకు తెలియదా? తెలుసు కాబట్టే కదా ఆ రోజు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితాల వల్ల శ్రీలంక వద్దు, వెనిజులా వద్దని చెప్పారు. మరి అవే ఉచితాలు ఇస్తానని మీరు ఎలా చెప్పారు? అప్పుడు అవగాహన ఉండే చెప్పారు కదా. ఇప్పుడు డబ్బులు ఏమని అలా హామీలు ఎగ్గొడతారు? అలా ఒకవైపు తెలుగుదేశం మాట్లాడుతుంటే, మీరు 40 సంవత్సరాలను తెలుగుదేశం నేను గెలిపించాను, నా వల్లే గెలిచింది అని ఏమి సంకేతాలు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు? అంటే ఓట్ల కోసం, అధికారం కోసం, గెలుపు కోసం కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత కనీసం ఒకరినొకరు సమర్థించుకునేది లేదు. ఒకరి మీద ఒకరు ఒత్తిడి చేసి ఇన్ని మాటలు చెప్పాం, ఇన్ని హామీలు ఇచ్చాం, మనం ఇవ్వాలి, చేయాలి, జనం కోసం పనిచేయాలి అనే చర్చ మీ సభలో లేదు. జనం కోసం ఒక తీర్మానం లేదు. ఒకవైపు దినసరి కార్మికులు పనులు లేక, కూలీ లేక ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు యువత ఉద్యోగాల నోటిఫికేషన్ లేవు. నోటిఫికేషన్ వస్తే దాని మీద స్పందన లేదు, ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, కొత్త ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఇస్తానన్న సిలిండర్ లేదు, నెలవారీగా ఇస్తానన్నటువంటి భృతి లేదు, నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి లేదు, రైతులకు ఇస్తానన్న 20,000 లేవు. ఇలా ఏ వర్గం తీసుకున్నా కూడా పేదవాళ్ళకి ఇస్తానన్నటువంటి సంక్షేమం అంతకంటే లేదు. పిల్లల చదువుకి ఇస్తానన్నటువంటి తల్లి దీవెన లేదు. మరి ఇవేమీ లేవు, వీటి మీద చర్చ లేదు. అత్యాచారాలు జరుగుతుంటే మహిళల మీద చట్టం తెస్తానని చెప్పి ఆ చట్టానికి సంబంధించిన చర్చ లేదు. ఆత్మరక్షణ ఇస్తాము, మహిళలకు రక్షణ ఇస్తామన్న చర్చ లేదు. అలాగే మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒక రైతు గిట్టుబాటు ధర రాలేదంటే అది అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు. ఆడపిల్లల మీద అత్యాచారం అంటే అది హోమ్ మినిస్టర్ అన్నారు. మరి గ్రూప్ 2 అభ్యర్థులు వీధుల మీదకి వచ్చి మా కోసం ఆదుకోండి బాబు అని అంటే అది మా శాఖ కాదన్నారు. మరి ఇవేమీ మీ శాఖలు కాదు. కానీ లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది ఎవరికి తెలియదు, నిర్ధారణ కాలేదు. ఒక రిపోర్ట్ వస్తే అది ఆధారంగా చేసుకుని దానికి ఒక శాఖ, దేవాదాయ శాఖ ఉంటే మీకు సంబంధం లేకపోయినా అక్కడికి వెళ్ళిపోయి అది మాత్రం మీరు మాట్లాడేశారు. అంటే యువత కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ మీకు సంబంధం లేదు, రైతులు మీకు సంబంధం లేదు, మహిళలు మీకు సంబంధం లేదు, మీ శాఖలు కాదు, లడ్డూ మాత్రం మీ శాఖ. ఏమిటి హిపోక్రసీ? ఏమిటి ఈ రకమైనటువంటి ప్రవర్తన? పవన్ కళ్యాణ్ గారు, మీరు పాత పవన్ కళ్యాణ్ కాదు. ఈరోజు మతం అనే ముసుగు వేసుకుని ఇక్కడ కూడా మత చిచ్చులు పెట్టి మతోన్మాదంతో ఏదైనా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ అధికారం సాధించడం కోసం దారులు వేస్తున్నారా అనేటువంటి ఒక ముసుగు కళ్యాణ్ ఈరోజు మాకు కనిపిస్తున్నారు. మీరు గత ఆవిర్భావ సభలో ఏం చెప్పారు? నేను పుట్టిన కాపు కులం అంటే నాకు గౌరవం అని చెప్పారు. ముఖ్యమంత్రి కాలేదంటే ఎలా అవుతారు? ఓట్లు వేస్తే అవుతారు. మీరు నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి, చూపిస్తానని చెప్పారు. ఈరోజు పిఠాపురంలో మీరు ఎందుకు పోటీ చేశారు? ఎందుకు అక్కడ మీరు సభ పెట్టారు? గాజువాకలో, భీమవరంలో కూడా కాపులున్నా ఆ బలం సరిపోవడం లేదు. అత్యధికంగా కాపులు మన రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చూసి అధిక ఓట్లు ఉన్నటువంటి పిఠాపురంలో మీరు పోటీ చేసి గెలిచారు. సభ అక్కడ ఎందుకు పెట్టారు? ఇంకో చోట ఎందుకు పెట్టలేదు? బందర్లో పెట్టినా కాపులు ఉన్నారనే పెట్టారు. పిఠాపురం పక్కన పెద్దాపురం, పక్కన పత్తిపాడు, పక్కన జగ్గంపేట, ఇంకో పక్కన కాకినాడ, అంతా కూడా 50,000 కనీసంగా ఒక్కొక్క నియోజకవర్గంలో కాపు ఓట్లు ఉన్నాయి. కాబట్టి అక్కడైతే జనం వస్తారు, ఫ్యాన్స్ వస్తారని అక్కడ సభ పెట్టారు. ఓకే, అగ్రీడ్. మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు, హిపోక్రసీ ఒప్పుకున్నాం. కానీ స్వజాతి కోసం ఏం చేయరా? మీ జాతి కోసం మీరు ఎలాంటి ప్రయోజనాలు చూడరా? 1966లో దామోదర సంజీవయ్య గారు ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్ ఇచ్చారు, ఆ తర్వాత తీసేశారు. మరి ఈరోజు మండల్ కమిషన్ రిపోర్ట్ ఉంది ఇక్కడ. 1982లో ఈ రిపోర్ట్ వచ్చింది. దీనిలో 6వ వాల్యూమ్ 175వ పేజీలో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే 235లో రెడ్డి కాస్ అనేవాడు రెడ్డి కమ్యూనిటీ ఉంది. 264 సీరియల్ నెంబర్లో తెలగ, కమ్మ అనేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వెనుకబడిన వర్గాలే. వీటన్నిటికీ కలిపి 52% రిజర్వేషన్ ఇవ్వమని భారత ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతుందంటే 52% మంది బీసీలో ఉన్నప్పుడు 52% సంపూర్ణంగా రిజర్వేషన్ ఇవ్వండి,
అందులో తెలగ, బలిజ, కమ్మ, రెడ్డిస్ ఉంటే వారికి కూడా ఇవ్వండి 100% అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది ఉంది. మరి ఇలాంటి ఒక డాక్యుమెంటరీ డేటా బ్యాకప్ ఉన్నప్పుడు మీరెందుకు స్వజాతి కోసం, మీకు వెన్నెముకగా నిలబడి మిమ్మల్ని మోసిన జాతి కోసం, మీరు నాకు ఓట్లేయండి నేను గెలిపించి చూపిస్తానని మాట ఇచ్చిన జాతి కోసం ఎందుకు పనిచేయడం లేదు? కాపుకి ఎందుకు రిజర్వేషన్ మీరు ఇప్పించలేకపోతున్నారు? 164 సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి. పార్లమెంట్లో మీ మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతుంది కదా, ఇంతకు మించిన సువర్ణ అవకాశం మళ్ళీ వస్తుందా? అలాంటి పనులేమీ లేవు, అలాంటి తీర్మానాలు ఏమీ లేవు. జాతి కోసం, జనం కోసం ఏ చర్చ లేదు. అది ఆవిర్భావ సభ అని మీరు పెడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి, మరీ ముఖ్యంగా యువత ఆలోచించండి. మాయ మాటలు చెప్పి మోసపు హామీలు ఇచ్చి గెలుపు కోసమే కూటమి అనే విధంగా ఈరోజు ప్రత్యర్థులుగా వీళ్ళు పాలిస్తూ ఉన్నారు అని అంటే ఎవరిని నమ్మి మనం ఓట్లు వేసాం, ఎలాంటి వారిని మనం విశ్వసిస్తున్నాం? నిజం అనుకుని నమ్మాం, కానీ నిజ స్వరూపాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి. కాబట్టి ఇక మీదటైనా 4 సంవత్సరాలు ఇంకా వ్యవధి ఉంది మీకు. ఇప్పుడైనా సరే ఆత్మ విశ్లేషణ చేసుకుని, ఆత్మావలోకనం చేసుకుని, ఒక ఇంట్రాస్పెక్షన్ చేసి ఏమి హామీలు ఇచ్చాం, ఇవి మనం నెరవేర్చలేకపోతున్నాం, రిసోర్స్ మొబిలైజ్ చేద్దాం, సంపద సృష్టిద్దాం, హామీలు నెరవేర్దాం అనేటువంటి ఒక తీర్మానానికి మీరు రావాలి. కూటమిగా వచ్చిన వాళ్ళు చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమని అని అంటే, ఆలోచించండి, చూడండి, ఎవరు నిజాయితీ, ఎవరు నిబద్ధత, ఎవరు గెలుపు కోసం వాడుకుంటున్నారు, ఎవరు ప్రజల పక్షాన నుండి నిలబడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించమని ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తూ, హామీలు నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము.